సార్ ఈ విశ్వ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి వేడుక, సంక్రాంతి సమాగమం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ప్రపంచం నలుమూలల నుంచి కూడా విశ్వ సమాఖ్య అనేది ఎవరైతే రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ అఫీషియల్స్ కానీ లేకపోతే బిజినెస్ మెన్ కానీ దీన్ని ఒక సమాఖ్య కింద ఒక కుటుంబ సమేతంగా ఇవాళ ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం చాలా సంతోషం. ఎందుచేతంటే ఇప్పుడు కనుమరుగవుతున్న ఈ సాంప్రదాయాలని మళ్ళీ వెలికి తీసి వచ్చే తరాలకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ బృహత్తరమైన కార్యక్రమం పెట్టారు. ఇది ఏదైతే ఇప్పుడు సంస్కృతి అనుకుంటున్నామో విదేశాల్లో కానీ దేశంలో కానీ మన ప్రపంచం మొత్తం మీద కూడా ఈ విలువలు కోల్పోవటం వల్ల ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా రకరకాల మీడియాలు రకరకాల ప్రభావితం అవుతున్నాయి. ఇట్లాంటి సమయంలో మరి ఏళ్ళ ఫ్యామిలీతో పాటు ఈ సమైక్యలో ఎవరైతే ఉన్నారో మెంబర్సు వారి భార్య పిల్లల్ని ఈ పండగకు తీసుకురావడం చాలా ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే భర్తగా ఉన్న ఆయన పనిచేయాలంటే సమాజానికి భార్య అనుమతి కావాలి కాబట్టి భార్యను కూడా ఇలాంటి సమైక్యలో జాయిన్ చేసుకునేది ముఖ్యం. తర్వాత ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇంటరాక్ట్ అయ్యి మరి ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు వ్యాపారంలో కానివ్వండి చదువుకుంటంలో కానీ. మరి ఇప్పుడే చూసాం నంద్యాల నుంచి మరి డాక్టర్ గారు ఆయన మెడికల్ కాలేజీలు అని తర్వాత ఎన్నో ఉన్నాయి. ఆయన మరి మేము ఈస్ట్ వెస్ట్ కృష్ణా అక్కడున్న పరిమితికే ఉన్నాం కానీ ఇతర జిల్లాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కూడా ఏదైతే ఈ సమైక్యలో ఉన్న మెంబర్సు ఉన్నత స్థాయిలో ఉన్నారనేది చాలా తెలియని విషయం. ఈవేళ అన్నీ తెలుసుకుంటమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇది సంక్రాంతి సంబరాలు మనం ఇతర జిల్లాల్లో కూడా ముఖ్యంగా భీమవరం అంటే సంక్రాంతి అందరికీ తెలుసు. అట్లాగే విజయవాడలో కూడా ఇప్పుడు మన రిటైర్డ్ మన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు పార్సాద్ గారు విజయవాడలో పెడదాం అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇది చూశాక చాలామందికి ఇన్స్పైర్ అయ్యి వీధి చోట్ల పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఒకటి భాష, తర్వాత సంస్కృతి అక్కడ లోకల్గా ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక యాస ఉంటుంది, భాషకు ఒక యాస ఉంటుంది. అక్కడ సంప్రదాయాలు ఎవరు ఉంటాయి, అక్కడున్న మనుషులు, అక్కడున్న కల్చర్ అగ్రికల్చర్ కానీ లేకపోతే ఇతర కల్చర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సమైక్యంగా తీసుకెళ్ళటమే ఈ లక్ష్యం. తర్వాత ఈ విశ్వ సమైక్య ముఖ్యంగా ఇప్పుడు ఇది యువతకి ఉపాధి కల్పించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. దీనికి టీవీఎన్ రావు గారు ఐఎఫ్ఎస్ ఆయన రిటైర్డ్ ఫారెస్ట్ కన్జర్వేటర్గా మరి వెస్ట్ బెంగాల్లో సర్వీస్ చేశారు. మరి పివి రావు గారని అలాగే ముఖ్యులు వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ జేడీ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు చదువుకుని వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. దీనివల్ల చాలా భవిష్యత్తులో వచ్చే తరానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని అనుకుంటున్నాను. కానీ సార్ 99 ఛానల్ శాటిలైట్తో పాటు ఇప్పుడు డిజిటల్ ప్రసారాలను కూడా ప్రారంభించింది, ఎలా అనిపిస్తుంది? 99 ఛానళ్ళు అద్భుతం. ఎందుకంటే నిన్నే డిజిటల్ టీవీకి ప్రారంభోత్సవానికి వెళ్ళాను. అక్కడ చైర్మన్ ఆఫ్ ది 99 టీవీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ గారు ఆయన చెప్పిన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే 99% పేద బలహీన బడుగు వర్గాలు భారతదేశంలో కాదు ప్రపంచం అంతా ఉన్నారు. 1% ధనవంతులు ధనికులు ఎడ్యుకేషన్ ఉన్న ఉన్నారు. అంచేత ఈ ఛానల్కి 99 టీవీ అని చెప్పి నామకరణం చేయడం జరిగిందన్నారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామందికి 99 టీవీ అంటే తెలియని విషయం. నాకు కూడా తెలియదు. అది ఆయన చెప్పాక నాకు అర్థమైంది. ఎందుకంటే సమాజంలో ఈ యొక్క టీవీ యొక్క విధానాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగాను మరి చదువుకోవటం అనివ్వండి అన్ని రకాలు కూడా బలోపేతం అవడానికి ఈ టీవీ ఛానల్స్ డిజిటల్ ఛానల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్లో మహిళలకి ప్రత్యేకంగా స్పోర్ట్స్కి అలాగే అగ్రికల్చర్కి ఇలా వివిధ ఛానల్స్ 35-36 ఛానల్స్ ఎట్ ఏ టైం ఓపెన్ చేయటం చాలా గ్రేట్. ఈ ఛానల్ ద్వారా ఉపాధి ఎవరైతే ఇప్పుడు మీలాంటి రిపోర్టర్స్ ఉన్నారో యువతున్నారు క్వాలిఫైడ్, దీనికి కూడా క్వాలిఫికేషన్ చాలా పెద్ద క్వాలిఫికేషన్ ఉంది. చాలామంది కనుమరుగు. ఎందుకంటే చాలామందికి ప్రెస్ రిపోర్టర్లు అన్నా లేదు ఇప్పుడు ఈ దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రకరకాల మాధ్యాలు వచ్చేసినాయి కాబట్టి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. 99 టీవీకి మంచి పేరు ఉంది. అట్లాగే దాంట్లో పనిచేసే స్టాఫ్కి కానీ అందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మున్ముందు ఇంకా భవిష్యత్తులో ఇంకా మీరు బాగా ఉపయోగపడాలి సమాజానికి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.